హాయ్ ఫ్రెండ్స్, మిరప చెట్లు కరువైన మిరప చెట్లు రోటివేటర్ వేసిండు. మొత్తం ఎండిపోయినాయి మిరప చెట్లు, అందుకనే రోటివేటర్ వేసిండు. రోటివేటర్ వేసిన తర్వాత మళ్ళీ ప్లవ్ వేసుకొచ్చిండు. ప్లవ్ సాలకు దోస చెట్టు, సిక్కు చెట్లు అన్ని వేద్దామని. గోరు చిక్కుడు, కీరదోస ఇత్తనాలు. నేను గోరు చిక్కులు ఇత్తులు పెట్టుకొస్తున్నాను. గోరు చిక్కుడు ఇత్తులు వేస్తున్నాము. ఎంతో ఘోరంగా అవుతుంది. పెట్టనైతే పెట్టుకొస్తున్నాం. అటు టమాటా, ఇటు మిర్చి అన్ని పెట్టినాం కానీ దేనికి రేట్ లేదు. మా ఇక ఆశవాకి ఏమైనా రేట్ అంత ఏమో అని పెట్టుకొస్తున్నాం. ఇప్పుడైతే చిక్కుడుకు రేట్ ఉంది. ఇక ఆశవాకు రేట్ ఉందో లేదో దేవుని దయ. మా అమ్మ కీరదోస ఇత్తనాలు పెట్టుకొస్తుంది. కీరదోస ఇత్తులు పెడుతుంది. టమాటా పెడితే రేట్ లేదు, మిర్చి పెడితే రేట్ లేదు. ఏదో తిప్పల పడాలి. ఇక ఏ చేనులో ఎండో రూపాయి దొరుకుతుందేమో అని చూస్తే ఏం లాభం లేదు. ఇక ఇది నడుకు మిర్చి ఉండే దున్నేసినాం. మళ్ళా దీనికన్నా 4 రూపాయలు వస్తాయేమో అని పెడుతున్నాం. ఏం చెప్తూ ఎట్లుందో ఇది కాసినాక అప్పటి వరకు ఎరక. ఇప్పుడు పోలే, మేము మార్కెట్కి పోతలేము. మిర్చి రేట్ లేకనే మార్కెట్కి పోవడే లేదా. అన్ని పళ్ళు మక్కిపోతున్నాయి అవి చెట్ల మీద. ఇసిపెట్టినాం. ఇక ఇవేమో దున్నేసినాం, అవి అట్లే ఇసిపెట్టినాం. తెంపితే రేట్ లేదు, కైకిళ్ళు పడతలేవు, మాకు కూడా రూపాయి మిగులుతలేదు. సంతులు కొనుకొచ్చుడేనా కిరాయిలు, కైకిళ్ళకు ఆటో కిరాయి ఇక మిగులుతలేమని అవి తెంపుడే బంద్ చేసినాం. ఇవన్న పెడదామని దున్నిండు, మిర్చి ఇంత జడగొట్టిండు. ఇక కీరదోసనన్న పెడదామని పెడుతున్నాం. ఎండలో చచ్చుడే కానీ ఎండ రూపాయి మిగులుతలేదు. ఎండలో ఊకే కష్టపడాలి. కష్టపడితే రైతుకు రూపాయి మిగిలితే అప్పటికి రేట్ ఉంటే రూపాయి మిగిలినట్టు. రేట్ లేకపోతే మళ్ళా అన్ని వేస్తే. చేసే పద్ధతిలో చేయాలి పని. ఈ కాలువలు అన్ని పెట్టాలి, పెట్టి కట్టాలి. నీళ్లు కాలువలకు ఇడవాలి. నీళ్లు రోజొక్క కాలువ వారుతుందా, నీళ్లు లేవు బాయిలో. అన్ని కాలువలకు అంతటా ఇత్తనాలు పెట్టిన తర్వాత నీళ్ళు వారిస్తున్నాము. కాలువలకు చూడండి, ఇట్లా వారిస్తున్నాము.
చూడండి బాగా దూరం నుంచి వస్తున్నాయి. ఆ కాడ నుంచి వస్తున్నాయి నీళ్ళు మా అమ్మ కనిపిస్తున్న కాడ నుంచి. ఆ వీడియోలు కనుక ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.